యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారి మిస్మేనేజ్మెంట్. ఆయన ఇంట్లో సమస్యలు మంచిగా చూసుకోలేక బయట దాకా తీసుకొచ్చి ఇంత పెద్ద పంచాయతీ అయింది. కేవలము కవిత గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండేనో రెస్పెక్ట్ అని చెప్పి ఏదైతే ఆమె అంశాలు ఉన్నాయో అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. కానీ కేటీఆర్ గారి అహంకారం వల్ల కొడుకు తుగ్లక్ లెక్కనే ఉంటాడని చెప్పి ఆయన నిరూపించుకుంటున్నాడు. కేవలము ఆయన సీఎం కుర్చీలో కూర్చోాలని చెప్పి అనేక ప్రయత్నాలలో ఇది కూడా ఒక బై ప్రోడక్ట్. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటలేను. ఎందుకంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బ్రెయిన్ లేదన్నా తెలివి లేదన్నా ఒకటే అని చెప్పి వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ముఖ్యమైన అంశం మనం ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికుల కోసము కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మీరు చూసినారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 50 రోజుల పైగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడి స్ట్రైక్ చేసినప్పుడు కూడా వారి ఇబ్బందులు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అని చెప్పి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళని టీఆర్ఎస్ అనాలను బీఆర్ఎస్ అనాలను కూడా పెద్ద కన్ఫ్యూజన్ చేసి పెట్టింది. కానీ ఆ పేరు లేని పని చేయని పార్టీ ఈరోజు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల వైపు ఉంటుంది. గతంలో కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే కార్మికుల కోసం అండదండగా ఎప్పుడు పోరాడుతూనే ఉన్నానో మళ్ళీ అట్లనే ఈసారి వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు అనేక అంశాలపై చర్చించి కార్మికులకు మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు మద్దతిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రజాపాలన ఖచ్చితంగా కార్మికులకు ఏ ఇబ్బంది కలగకుండా పనిచేస్తానని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని మీద ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఎదుర్కొని ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ తోటి కేవలం ఒక్కళ్ళకే నష్టము. అది ట్విట్టర్ టిల్లు ట్వీట్ల మీద కూర్చోక కొంచెం ఆన్ గ్రౌండ్ తిరుగుకుంటా కిందికి వచ్చి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకుంటే మంచిగుంటుంది. ఇది కేవలం బీఆర్ఎస్ ఓట్లనే జీలుస్తుంది కానీ కాంగ్రెస్కి ఏ ఒక్క పార్టీకి ఫరక్ కూడా పడదని చెప్పి తెలియజేస్తుంది.